ఎక్సోడస్ మా ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మోషే కథలోని ఒక కీలక భాగాన్ని పరిశీలించబోతున్నాం. ఇది మనకు ముఖ్యమైన సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు మనలను ఒక మిషన్‌కు పిలిచినప్పుడు చాలాసార్లు మన కుటుంబాన్ని ఆ పిలుపులో భాగం చేస్తాడు. మనం ఎక్సోడస్ 4 గంటల 8 నిమిషాలు. మోషే అగ్నిరహితంగా దహించబడుతున్న పొద వద్ద దేవునితో అద్భుతమైన అనుభవం పొందాడు. ఇజ్రాయేలీలను ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి చేయడం బాధ్యత అప్పగించబడింది. కానీ మోషే చేస్తున్నది అప్పుడు మోషే తన మామ అయిన యెత్రో వద్దకు వెళ్ళి, నేను ఈజిప్టులో నా ప్రజల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఇంకా జీవించి ఉన్నారా అని చెప్పాడు. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనది. మోషే తనంతట తాను పరుగెత్తలేదు. అతను తన మామ వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు. తర్వాత అతను తన భార్యను కుమారులను ప్రమాదకరమైన ప్రయాణానికి వెంట తీసుకువెళ్ళాడు. ఇది చాలా దగ్గరగా అనిపిస్తుంది. నేను కూడా కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేవ చేయడానికి పిలువబడ్డాను. ఒకసారి మంచి ఉద్దేశంతో ఉన్న కొందరు నాకు నా కుటుంబాన్ని తీసుకెళ్లడం బాధ్యతారాహిత్యం, దుర్వినియోగం కూడా అని చెప్పారు. కానీ దేవుడు నన్ను పిలిచాడని తెలుసు. ఆయన నా కుటుంబాన్ని ఇచ్చాడు. అవిశ్వాస ప్రయాణంలో ఒక భాగం నా కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించి ఆయనను నమ్మడం అని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసా, ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లు తమకంటూ కుటుంబాలను ఏర్పరచుకున్నారు. వారు నాతో చెప్పినదేమిటంటే ఆ మిషన్లలో భాగమవ్వడం నేను చేసిన ఉత్తమ విషయాల్లో ఒకటని. అది సులభం కాదు, కానీ అది వారికి దేవునిపై లోతైన విశ్వాసాన్ని నేర్పింది. స్పష్టంగా చెప్పుదాం, దేవుడు ఎప్పుడు కుటుంబాలను వారి స్థలం విడిచి వెళ్ళమని పిలవడం లేదు. కానీ ఆయన మన మిషన్లో మన కుటుంబాలను భాగస్వామ్యం చేయమని పిలుస్తాడు, అది ఏ రూపంలో ఉన్నా. ఎందుకంటే విషయం ఏమిటంటే జాతులు కుటుంబాల ద్వారా నిర్మించబడతాయి. భక్తిమంతమైన జాతులు కావాలంటే భక్తిమంతమైన కుటుంబాలు అవసరం. ఆయన సృష్టి ఆరంభంలోనే కుటుంబాన్ని స్థాపించాడు. తనను తెలుసుకునే ప్రేమించే ప్రజలతో ప్రపంచాన్ని నింపే తన ప్రణాళికలో కుటుంబాన్ని కేంద్రంగా ఉంచాడు. మరియు నడిచేవారు. ఈజిప్టుకు వెళ్లే సమయంలో దేవుడు అతనికి హెచ్చరిక ఇస్తాడు. నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్ళినప్పుడు నేను నీకు ఇచ్చిన శక్తితో ఫరో ఎదుట అన్ని అద్భుతాలను చేయాలని చూసుకో. కానీ నేను హృదయాన్ని కఠినతరం చేస్తాను, ప్రజలను వెళ్ళనివ్వడు. నిర్గమకాండం. ఇది కఠినమైన వాక్యం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినతరం చేస్తాడని అర్థం ఏమిటి? ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుని పిలుపును అనుసరించి మనం అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. దేవుడు మోషేకు సులభమైన మార్గం హామీ ఇవ్వడం లేదు. ఆయన అతనిని యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. కానీ దేవుడు మోషేకు యుద్ధానికి అవసరమైన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఈయన మోషేకు సూచనలను చూపించేందుకు అందిస్తాడు. అంతేకాక మోషేకు ప్రతినిధిగా అహరోనును పంపిస్తాడు. దేవుడు మనకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన సాధనాలు అందిస్తాడు. చివరికి మోషే మరియు అహరోను ఫరోను ఎదుర్కొన్నప్పుడు దేవుని అధికారానికి మరియు మానవ అధికారానికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఫరో ప్రతిస్పందన తిరుగుబాటు స్వభావంతో ఉంటుంది. యెహోవా ఎవరు? నేను ఆయన మాట వినాలి. ఇశ్రాయేల్ను వెళ్ళనివ్వాలి. నేను యెహోవాను తెలియను, ఇశ్రాయేల్ను వెళ్ళనివ్వను. నిర్గమకాండం 5 గంటల 2 నిమిషాలు. ఫరో కేవలం తిరస్కరించడమే కాదు, ఇశ్రాయేలీలపై ఒత్తిడిని మరింత పెంచుతాడు. ఇది మిషన్కు కఠినమైన మరియు నిరుత్సాహపరిచే ప్రారంభం అని చెప్పాలి. ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. దేవునికి విధేయత చూపడం ఎప్పుడూ తక్షణ విజయాన్ని లేదా సౌకర్యాన్ని తీసుకురాదు. కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడే ముందు మరింత కష్టతరంగా అనిపించవచ్చు. ఈ భాగం మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటగా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ కుటుంబమంతా ఆ మిషన్లో ఎలా భాగస్వామ్యం కావచ్చో పరిశీలించు. మరో దేశానికి వెళ్లకుండానే మీ సేవా కార్యక్రమంలో, మంత్రిత్వంలో వారిని భాగస్వామ్యం చేయవచ్చు. రెండవది, దేవుని చిత్తాన్ని అనుసరించి అడ్డంకులను సిద్ధంగా ఉండాలి. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఆశ్చర్యపోకండి, నిరుత్సాహపడకండి.
దేవుడు మోషేకు ఫరో హృదయం కఠినంగా ఉంటుందని హెచ్చరించాడు. ఆయన మనలను కూడా సవాళ్లకు సిద్ధం చేస్తాడు. దేవుడు తన పిలుపు అందుకున్న వారిని సిద్ధం చేస్తాడు. మోషేకు అద్భుత సూచనలు ఇచ్చినట్లుగా, అహరోను సహాయకుడిగా ఇచ్చినట్లుగా, దేవుడు నీ జీవితంలో తన పిలుపును నెరవేర్చేందుకు అవసరమైనదంతా అందిస్తాడు. ఎదుర్కొన్నా స్థిరంగా ముందుకు సాగు. మోషే మరియు అహరోను ఫరోను ఎదుర్కొన్న మొదటి ప్రయత్నం విఫలమైంది, కానీ వారు లొంగిపోలేదు. మనకు విఫలతలు ఎదురైనప్పుడు మనం కూడా లొంగిపోవద్దు. భౌతిక సంఘర్షణల వెనుక తరచుగా ఆధ్యాత్మిక యుద్ధం ఉంటుందని గుర్తుంచుకోండి. ఫరో యొక్క తిరుగుబాటు కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, అది ఒకే నిజమైన దేవుడు మరియు ఈజిప్టు తప్పుడు దేవతల మధ్య జరిగిన పోరాటం. నిర్గమకాండంలో ముందు సాగుతుంటే దేవుడు మోషే మరియు కుటుంబం ద్వారా అద్భుతమైన దాన్ని ఎలా సాధించాడో చూస్తాము. మోషేను పిలిచి సిద్ధం చేసిన అదే దేవుడు ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. నువ్వు నీ కుటుంబాన్ని ఈరోజు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను ఏ మిషన్కి పిలిచాడు మరియు నీ కుటుంబాన్ని భాగంగా ఉండమని ఎలా పిలుస్తున్నాడు? అది ప్రమాదకరంగా ఉన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి భయపడవద్దు. నీ జీవితాన్ని మరియు ఆయన నీకు అప్పగించిన వారి జీవితాలను దేవునిపై నమ్ము. ఆయన నీ కోసం సిద్ధం చేసిన అద్భుతమైన ప్రయాణం నిన్ను ఆశ్చర్యపరచవచ్చు.